విశాఖలో కూడా సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కు పర్మిషన్ లేదు అంటున్నారు వైద్య ఆరోగ్య శాఖ అధికారి నాగేశ్వరరావు. 2018-2023 వరకు మాత్రమే సృష్టికి లైసెన్స్ ఉందని చెప్తున్నారు. కానీ ఇప్పటికీ కూడా అక్కడ సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ కొనసాగుతోంది. సిబ్బంది వచ్చాక అసలు విషయం తెలుస్తుంది అంటున్నారు. విశాఖలో 9 సరోగసీ సెంటర్లతో పాటు 50 IVF సెంటర్లు కూడా ఉన్నాయి. సరోగసీకి కలెక్టర్, మెడికల్ బోర్డు పర్యవేక్షణలో కమిటీ అనుమతి తప్పనిసరి అంటున్నారు వైద్యారోగ్య శాఖ అధికారులు. 2018లో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారండి. 2018 తర్వాత 23తో అయిపోయింది. తర్వాత రెన్యువల్ చేయించుకోలేదు. ఇది యాక్చువల్గా రిజిస్ట్రేషన్లో లేదు. మాకు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ పి జగదీశ్వరరావు గారు ఇచ్చిన ఆదేశాలనుసారం మేము చెక్ చేయడం కూడా జరిగింది. ఇది 2023 తర్వాత రెన్యువల్లో లేదు. ఇక్కడైతే చేయడం లేదు. వాళ్ళు మాకు తెలిసిన మట్టుకు పేపర్లో కూడా మేము ప్రకటన ఇవ్వడం జరిగింది. ఎవరైనా సరే రిజిస్ట్రేషన్స్ హాస్పిటల్స్తో ఉన్నాయి, కానీ ఈ సరగసి ఏఆర్టీ యాక్ట్ ప్రకారం కొత్తగా వచ్చినాయని చెప్పి రిజిస్ట్రేషన్ చేసుకోమని ఇవ్వడం జరిగింది. ఎవరో చేసుకోలేదు, వీళ్ళు కూడా చేసుకోలేదు. మొత్తం 9 సెంటర్లు ఉన్నాయండి. మొత్తం టోటల్గా IVF సెంటర్లు అయితే 50 ఉన్నాయి, సరగసి అయితే 9 ఉన్నాయి. 9టికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు అప్లై 5గురు చేశారు, కానీ ఎలిజిబిలిటీ 2 ఉందని చెప్పి 2కి ఇచ్చారు.